ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుడుగా జీవన గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనాధిపతికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన కాపాడు ఆయన చెల్లించుకుంటున్నాను తెలుసా. ఆచరించుకుంటున్నాను. తండ్రి మనందరికీ అలాగే తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఆదరించేంత వరకు నడిపించమని మరో దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడా తెలియజేస్తా ఉన్నా. పద్ధతితో చదువుకున్నాం. 19 వచ్చాయి. 19 వచ్చాయి. 5-4వ పేజీ. 19 వచ్చాయి. 5-4వ పేజీ. ఉత్తర పద్ధతితో చదువుకున్నాం. 5-4వ పేజీ. 19 వచ్చాయి. ఉత్తర పద్ధతితో చదువుకున్నాం. యెహోవా రాజ్యం చేయించున్నాడు, జనులలో వణుకున్నాం. ఆయన దేవుని మీద ఆశీర్వదించాడు. దేవులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన నిశ్చయమాడు. గొప్ప నాగరికతను చూపించడంలో యెహోవా పరిశుద్ధుడు. రాజతను బట్టి నీవు న్యాయము ప్రేమించు రాజ్యము స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి బట్టి నీవు నీతి న్యాయము జరిగించున్నావు. కనపడుతుంది. ఆయన బాధపడి సాధించబడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోసే ఆరోగ్యం, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాళ్ళు సమూయేలు ఉండెను. వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. వారు ఆయన శాసనాలను అనుసరించండి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించలేదు. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతికారం చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు అవుతుంది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మహాపురుషుడిగా బండవ దేవానికి స్థుతించుకుంటాం. అది ప్రారంభమైన అయోగ్యులైన ప్రక్క నువ్వు జ్ఞానంతో నింపండి ప్రక్క, నీ తెలివితో నింపండి నాయన. ఈ వాక్యాన్ని వేసి చెప్పబడి ప్రక్క, నీ శక్తించి నడిపించిన పోయించిన ప్రక్క, ఈ నాతో ఉన్నటువంటి నాలో ఉన్నట్టు ప్రక్క తండ్రి, ఆ రావడం కాల్చిన నడిపించినాను ప్రక్క తండ్రి, నా గొడుగు వ్యాధిలో ఉంచుకొని నడిపించిన నామం తన వ్యాధిలో ఉంచుకోండి ప్రక్క. మీరే సహాయం చేసి మీరు మాట్లాడాలని ఈ ప్రార్థన నుంచి కొంచెం తండ్రి. అదే దేవాదేవుడు వాటి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవాదేవుడు పాదనా చెల్లించుకుంటున్నాము. అలా గురువు మందిరంలో ఒకసారి సమాధానంలో తెలియజేస్తారు. నాకు 9 నిమిషాలు తప్పకుండా అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ఎవరైనా రాజును చేయించున్నాడు జనములు వరకును ఆయన దేవుడి మీద ఆశీర్వే ఉన్నాడు. దేవుడి కరుణ శివేరులో ఎవరో మహాముఖుడు జనములన్నిటిపైన ఆయన ఇచ్చి ఉన్నాడు. భయంకరమైన గొప్ప నామములలో చూపించడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటాడు. ఇక్కడ దైవ సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన రాజ్యం చేయించున్నాడు. దానిని బట్టి ఆయన చేసిన క్రియను బట్టి ఆయన చూపిస్తున్న ప్రేమ బట్టి జన్మట దేవుడి యొక్క సంఘంలో దేవుడి యొక్క సంఘంలో ఉంగుతారని చెప్తున్నాడు. ఆయన గెలుపుల మీద ఆశలు ఉన్నాడు. దేవుడి కళ్ళు శివలో మహోన్నతమైన దేవుడు జన్మలైన ఆయన ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన రాజ్యం చేర్చినప్పుడు ఆయనకి జనిసి అనేక మంది జనాలట వెళ్తూ ఉంటారు. ఒకసారి యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 15 చదువుతారు. అప్పుడు మళ్ళీ అహంకారం అనుభవపడిన మనుషుల దగ్గర తగ్గిపోయినాం. ఆ విధంగా మాత్రమే కనపడించున్నాం. విగ్రహాలు వెతుగా నశించుకోవడం భూమిని కళ్ళగల వర్తించవేసినప్పుడు ఆయన నేతల సంగతులను ఆయన మనోరాచరణలు మనుష్యులను పట్టణంలో భూమిని కళ్ళగల వర్తించవేసినప్పుడు ఆయన నేతల సంగతులను ఆయన మనోరాచరణలు పట్టణంలోనూ దేవుడైన ఆశతో మరొకట తాను పూజించటమే చేయించుకున్న వెండి విగ్రహములను సోమ విగ్రహాలను ఎన్నికలు కబురునకో బాధలు అన్నలుగా దేవుడి దేవుడు శత్రువుని యెహోవా రాజ్యం చేయించున్నాడు. దేవుడి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన రాజ్యం చేసినప్పుడు ఆ జనులు వణుకుతారు. ఈలో కాదు ఆళ్ళు కాదు సమస్తం అంతా కూడా దేవుడి సన్నిధిలో మోకరించాలి. దేవుడి సన్నిధిలో వణకాలి. దేవుడికి శుభులు చెల్లించాలి. ఆయన తెలుగుల మీద ఆశ్చర్యంగా ఉన్నాడని చెప్పి ఆయన రాజ్యం ఎందుకని చెప్పి జనాలు గ్రహించే టైం వస్తుందని ఎప్పుడైనా ఇవన్నీ కూడా ఎప్పుడు నరుడు అహంకారము అనద్రొక్కబడుతుంది. ఆ టైంలో తెలుసుకుంటారు. మనుషుల గర్వం తగ్గించబడుతుంది. అప్పుడు తెలుసుకుంటారు దేవాలయ దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, ఎవరో దేవుడు పరిపాలిస్తున్న సంగతి తెలుస్తూ ఉంటారంట. అదే కాదు కానీ అన్ని కూడా రచనలు వర్తించినప్పుడ ఈ జనాలు ఎక్కడ తెలిసి, ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క శక్తి తెలియదు కాబట్టి అన్ని జనాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సన్నిధి ఆ భీకర ధ్వని విన్నప్పుడు పంట ఘోరంలో పంట వేటల్లో కూడా వాళ్ళు దాగుతారంట. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వస్తువులు కూడా ఎందుకంటే వాటికి పదార్థాలు చూడండి ఎంత భయంకరమైన స్థితి దేవుడు ఏర్పరచడానికి మరి సిద్ధంగా ఉన్నాడో ఒక్కసారి. ఎందుకంటే దేవుడు ఇంకా ఆయన దయామయుడు కాబట్టి ఆయన మన వైపు ఇంకా కరుణిస్తున్నాడు కాబట్టి ఆయన ఇంకా అలాగా ఓర్చుకోవటం ఆయన ఓర్పు మనకి అది రక్షణగా ఉన్నదని చెప్పి మనం తెలుసుకోవాలి. చూడండి ఆ భయంకరమైన గొప్ప నామంలో సృష్టించడు యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నేను న్యాయాన్ని ప్రేమించి న్యాయాన్ని స్థిరపరిచి ఉన్నాడు. యాకోబు సంతతికి నీతి న్యాయాలను జరిగించి ఉన్నాడు. మన దేవుని యెహోవాను కనపరిచింది. ఆయన పాపపడి సాగిపడింది ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే యథార్థతను బట్టి, ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. ఆయన కపటవంతుడు కాదు, కపటం చేసే వ్యక్తి కాదు, అసూయవశం ఉండే వ్యక్తి కాదు, వారి పగలగా ఈ పగలగా చూసే వ్యక్తి కాదు. సమస్త భూచరుల మీద, సమస్త రాజ్యం మీద, సమస్త భూలోక
అన్నిలైతే దేవుడు పిలుచుకున్నాక ఆవిడ వీళ్ళు పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన తన ఎండలు కాపిస్తున్నాడు, తన వర్షాలు కురిపిస్తున్నాడు, తనకు ధైర్యం జాలని కురిపిస్తా ఉన్నాడు. అది మనం గమనించాలి. వాళ్ళ వీళ్ళని యొక్క వ్యత్యాసం లేదు. యథార్థవంతుడైన న్యాయాన్ని ప్రేమించే దేవుడైనా కాబట్టి ఆ దారి మీద మనల్ని స్థిరపరిచి ఉన్నాడు ఆయన. కాబట్టి మనం దారిని బట్టి మన దేవుడు ఎవరో కనపరచుది. ఎందుకంటే వ్యాపారి సంస్కృతి ఎలాగైతే నీతి న్యాయం జరిగించడం అలా ఇతర మనకి జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దారిని బట్టి ఆయన కనపరచాలి. దారిని బట్టి ఆయన పాటను పాతపీఠం మీద సాగిపడాలి. ఆయన పరిశుద్ధుడు 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 అని అనేకమైన దేవుని ద్వారా ఆయన కనపరచబడుతున్నాడు, చూపించబడుతున్నాడు, ఆనందించబడుతున్నాడు. సంగతి మనము తెలుసుకుని మనం కూడా ఆయన్ని కనపరచాలి. ఆయన బాధ వేదన మనము సాయపడి ఆయన చుట్టూ చెల్లించాల్సిన వారు ఉన్నాం. ఆయన నైతికంగా రోజు ఆహారం ఉంటుంది. ఆయన నామాలు బట్టి ప్రార్థన చేయడం సమయంలో మరి ఏదో ఒక మరిపట్టుగా ఆయన వారు పట్టుకోవచ్చు కదండి. సమయంలో మరిపెట్టినప్పుడు ఏదో ఒప్పగించాడు కదండి. సమయంలో ఏమడితే చేశాడు కదండి దేవుడు. అలాగే మోస ఆహారం దేవుడు మరి ఎంతో సాయం చేసి మోసతో ముఖాముఖి మాట్లాడి ఆయన నడిపించిన దేవుడే. అప్పుడు అన్ని తెలుసుకుని దాన్ని బట్టి మనము ఆయన నడిపించిన దేవుడు మనం నడిపించడా, వాళ్ళకి చేసిన దేవుడు సాయం చేసిన దేవుడు మనకు సాయం చేయడా అని మనం ఆలోచించుకోవాలి కొద్ది నిమిషాలు మనము. కాబట్టి ఆయన నామాన్ని బట్టి వారు ప్రార్థన చేయడం సమయంలో వాళ్ళు ఏదో ఒక మరిపట్టగా ఆయన వారికి ఉత్తరించను. మేఘస్థానంలో వార్త మాట. ఎందుకంటే మేఘాన్ని మరి పగలు మరి మేఘస్థానాన్ని రాత్రి అగ్నిస్థానాన్ని వారికి నిలబెట్టిన దేవుడైన వాటిలో నుంచి మాట్లాడిన దేవుడైన వారు ఆయన సాంకేతికను అనుసరించి ఆయన తనకు ఇచ్చిన కట్టలలో వారు అనుసరించి వారు దేవుడు ఎలా చెప్తే అలాగే వారు నడుచుకోవడానికి సిద్ధపడ్డారని సంగతి మనకి తెలిసిన భాగం దాంట్లో చూసుకుంటే యోగా నా దేవ మీరు ఉత్తరం ఇచ్చింది వారి క్రియను బట్టి ప్రతీకారం చేయించిన వారి విషయంలో మీరు పాపము బలాయించు దేవుడు అంటున్నాడన్నా. ఎప్పుడైతే వాళ్ళు ఆ శాస్త్రాలన్నీ అనుసరించారో ధర్మశాస్త్రాన్ని అనుసరించారో అవన్నింటిని బట్టి కూడా దేవుడట వారికి ఉత్తరం ఇచ్చాడట. వారికి ప్రతీకారం చేర్చిన వారి విషయంలో మీరు పాపము ప్రయాణించే దేవుడు. ఈ యొక్క కాలంలో మరి దేవాలయ దేవుడు ఆయన మరి పాపం ప్రయాణించడానికి మానవుల యొక్క పాపాలను తీసివేసి ఆ పాపాలను తన భుజం మీద వేసుకోవడానికి ఆయన ఏం చేసినట్టు లోకంలోకి రావడం జరిగింది. ఈ లోకంలోకి కుమారుడుగా వచ్చి ఆయన మనల్ని కాచి కాపాడు మన గురించి ఆయన శివుడు పొందింది. ఒక్కసారి యెషయా 9వ అధ్యాయం యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. శిశువు పుట్టిన సర్వకాలంలో దావీదు సింహాసనం రాజును నియమించడం, న్యాయమైన నీతిపరమైన రాజును స్థిరపరచడంలో అతను సింహాసనాథుడే రాజు పరిపాలన చేయడం, సరైన ఆసక్తి కలుగుతుందని నెరవేర్చిన దేవుడైతే వారి క్రియను బట్టి మన క్రియను బట్టి ఆయన లోకానికి ప్రతీకారం చేయించని వారి విషయంలో పాపము ప్రయాణించు దేవుడుగా ఇలాగకి ఏసుగా ఇలాగ రావడం జరిగింది. ఆయన ఎప్పుడంటే ఆయన ఆలోచనకర్త, భగవంతుడు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. చూడండి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. అతను దేవచోచినట నీతి న్యాయాన్ని స్థిరపరుస్తున్నట సింహాసనాసనుడై రాజు పరిపాలన చేస్తున్న దేనికోసమట పాపను ప్రయాణించు దేవుడుగా లోకంలోకి ఆయన వచ్చాడు. నీ గురించే నా గురించే మన పాపాలని ప్రయాణించడానికి మనల్ని పాపరాహితులుగా చేయడానికి ఆయన లోకంలోకి రావడం జరిగిన సంగతి మనకు తెలుసుకోవాలి. అందుకే అంటున్నారు, మీరు ఆ నీటి బట్టి పరిశుద్ధులు మన దేవుడిని కనపరచుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి
ఆయన సమాధానకర్త కాబట్టి, ఆలోచనకర్త కాబట్టి, మరి ఈ లోకానికి న్యాయంగా యథార్థంగా పరిపాలించడానికి వచ్చాడు కాబట్టి ఆయన చేయాలి. ఆయన పరిశుద్ధ కాబట్టి ఆయన మనము కనపరచాలి. ఆయన పరిశుద్ధ పర్యావరణంలో సాగునే ఆయన పూజించాలి, ఆయన ధ్యానించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన చుట్టించాలి. ఆయన నామంలో మనం పాటలు పాడి స్థుతించి మరి ఆయన మనపరిచి ఆయన వచ్చేవాడు సమాజం ఆశీర్వాదం దేవుని చెప్పేసి మనము అనేకులు తెలియపరచగలగానే ఇంకా మన మరణించిన ఎలా ఉంది. ఆయన ఇద్దరు మనం కనిపెట్టలేకపోతున్నామా, ఆయన ప్రేమలను కనిపెట్టలేకపోతున్నామా, ఆయన జాగ్రత్తలను కనిపెట్టలేకపోతున్నామా, ఆయన చేసిన ఉపకారాలను మేము కనిపెట్టలేకపోతున్నామా. దేశంలో కొన్ని విషయాలు మనసు ఎలా ఉంది. ఆయన గురించే నా గురించి లోకంలోకి వచ్చాడనే సంగతి మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన పాపాలు పరిహరించడానికి, మనం రక్షించడానికి, మనం కాచి కాపాడడానికి ఆయన లోకంలోకి వాళ్ళ గురించి ఆయన వచ్చాడు. మనం రక్షించడానికి నిత్యరాజ్యంలో మన స్థానం సంపాదించుకోవడానికి ఆయన లోకంలో అక్కడ నేను వెళ్తున్నాను, నేను వెళ్తాను కూడా స్థానం సిద్ధపరుస్తాను. మనం వస్తానని చెప్తున్నాడు. రాబోతున్నాడయ్యా. ఎప్పుడు మనము ఎలా ఎదుర్కోవాలను ఒకసారి మనం ఆలోచించుకున్నాం. మనసు ఎలా ఉంది, దాన్ని ఎలా ఉన్నాం, దేవుడు ఎదుర్కొని చుట్టూ ఉన్నామా, ఇంటిలో ఉన్నామా, లోకాన్ని దూరం కనుగోలుగా ఉన్నామా, ఒకసారి ఆలోచించుకున్నాం. నా జీవితానికి నీవే చాలునయ్యా, యేసయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ నీవే చూపకపోతే నీవే పోదును, నీ నీవే చూపకపోతే నీవే పోదును. జీవితానికి నీకు చాలునయ్యా, జీవితానికి నీకు చాలునయ్యా, నీవే చూపకపోతే నీవే పోదును, నీవే చూపకపోతే
చూసేవారుగానైనా నీ ప్రేమను పొందుకునేవారుగా మేము బిడ్డలకు మాకు సహాయం దయచేయడం చెప్తామండి. దేవాన్ని కరుణతో మమ్మల్ని నింపుకోనండి ప్రభా, నీ ప్రేమతో మమ్మల్ని నింపుకోనండి ప్రభా. ఈ లోక ఆలోచనలు కానీ ఈ లోక తలపులు కానీ మమ్మల్ని మీ దగ్గర విచారించు ప్రభా. నైనా నీలో ఉంటే నేనైనా తెలుగు ప్రభా, నీ ప్రేమ కలిగి నీ ఆత్మ కలిగి నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ కడగబడితే నీ దగ్గరికి విచారించగలను ప్రభా. నైనా ఈ లోక ప్రేమ వ్యర్థము ప్రభా. దేవా నీ ప్రేమ లేకపోతే నీ ఊపిరి లేకపోతే సమానము ప్రభా. నీ ప్రేమల పొందుకునే వారిగా నీ కాలసత్తుడైనా నైనా మాపై మీరు వచ్చి నైనా నీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి. చదువుతున్న వాటిని ఏ బాధతో వచ్చాడో ప్రభుత్వం ఏ సంతోషంతో వచ్చాడో నాకు అడుగుతుంది. ఏ స్వామి ప్రభావం తోడుకోవచ్చుకోండి ఇష్ట ప్రకారం నిర్మించడానికి ఆయన మనిషి రాసిన తన అభిప్రాయం తోడుకోవచ్చండి ప్రభావ అభివరించిన వచ్చి వాడుతారా ఇంకా చూపిస్తారు ప్రభావ అలా తండ్రి
వాళ్ళ ప్రేమ తండ్రి నువ్వు పెంచుకుని తండ్రి వాక్యం నెట్వర్క్ మనం సహాయం చేయించండి నాకు చెప్తున్నా అనుకుంటున్నా నా గురించి దాచారపడదా ఏ వాగ్దానం రాజాలైనా నువ్వే పని నడిపించండి మాతో మాట్లాడాలి ఈ భాగం చేసే కొంచెం తండ్రి ఆమె కూర్చున్నాను. ఎవరి బర్త్డే ఎవరి బర్త్డే వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. సమయంలో తండ్రి ఆదివారం ఉదయకాలంలో మయపరచడానికి కనపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయం బట్టి దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో వాక్యం ద్వారా మీరే మాతో అందరితో మాట్లాడి మాకు కావలసిన జీవహారం అంతా దయచేయండి తండ్రి. ఏ ఆలోచనతో వచ్చారో తండ్రి, ఏ తలంతో వచ్చామో తండ్రి సమస్తం మీకు తెలుసు. మాకు ఏదైతే అవసరమో మీరే మాకు వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణాన్ని ఆదరించుకోండి, కరెంట్ని ఆదరించుకోండి. సమస్తము సంతోషం సమయంలో తిరిగి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే ఎనిమిది రాసిన గ్రంథము 17వ అధ్యాయం. ఎనిమిది రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు అన్నారు. అన్నింటికంటే మోసకరమైన చాలా మంది మోసం చేశారు. మీరు చేసిన మోసం ప్రపంచంలో ఎవరు చేయలేదు, మీకంటే మోసగాడు ఎవరు లేని ప్రపంచంలో అని అంటూ ఉంటారు. ఫైట్ చేస్తున్నారు అందరూ. దాని పెద్ద గొడవ అనుకోండి. మీకంటే ప్రపంచంలో మోసగాడు ఇంకెవరు ఉండడు, ఎవరు లేడు, నువ్వే అందరికంటే పెద్ద మోసగాడు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అన్నిటికంటే మోసకరమైనది హృదయం అంట. సో అన్ని మోసాల కంటే పెద్ద మోసం చేసేవారు హృదయం. ఎవరి హృదయం? మన హృదయమే. వేరే హృదయం కాదు. మళ్ళీ నీ హృదయం మనం మోసం చేసాం వేరే అనుకుంటాం, కానీ అది కాదు. మన హృదయమే అన్నిటికంటే మోసకరమైనది. వేరేవారు మనం మోసం చేయలేరు. మన హృదయం మనం మోసం చేసినందుగా వేరేవారి హృదయం మనం మోసం చేయలేదు. అన్నిటికంటే పెద్ద జాబ్ ఏది ప్రపంచంలో? అండమాన అనుమానమా? క్యాన్సర్ అంటే అక్కడికి వస్తుంది. సో చాలా జబ్బులు ఉన్నాయి. మేము చదువుకుంటాం, ఓ రకాల జబ్బులు ఉన్నాయి. ఏది పెద్ద జబ్బు అంటే హార్ట్ క్యాన్సర్ ఉన్నాయి. కొన్ని క్యాన్సర్లు కూడా ఏం ప్రమాదం లేదు. బ్రెయిన్లో వచ్చినది ఉంటుంది, హార్ట్కి వచ్చినది ఉంటుంది. చాలా ఉంటాయి జబ్బులు. సో ప్రమాదకరమైన క్యాన్సర్లు ఉన్నాయి, ప్రమాదకరమైన జబ్బులు ఉన్నాయి. వెంటనే కరోనా వచ్చింది, అది కూడా చాలా ప్రమాదకరమైంది కదా. అందుకంటే పెద్ద ఘోరమైన జబ్బులు లేదు అనే స్థాయి కూడా వచ్చారు.
అంటే చాలా మంది చనిపోయారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అన్నింటికంటే మోసకరమైన హృదయం ఉందా, అది ఘోరమైన వ్యాధి. వ్యాధి అంటే అంతకంటే ఘోరమైన వ్యాధి లేదు బైబిల్ ప్రకారం. ఏంటది? హృదయం. ఎవరి హృదయం? మన హృదయం. వేరే హృదయం కాదు. దేవుడు సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాడు. సో మన హృదయమే మోసకరమైనది, మన హృదయమే ఘోరమైన వ్యాధి కలదంట. సో ఆ లోపల ఉన్న వ్యాధిని, మన హృదయం ఉన్న వ్యాధిని, దానిలో ఉన్న మోసాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. సో మనం వేరే వాళ్ళ హృదయాన్ని, వేరే వాళ్ళ ఒక దీని గురించి మనం మాట్లాడడం లేదు. ఫస్ట్ మన హృదయం వ్యాధి కలిగి ఉంది, అది చాలా మోసం చేస్తున్నాం, హృదయాన్ని మోసం చేస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇంకేమంటున్నారు ఇక్కడ? దాన్ని గ్రహింపగలవాడు ఎవరు అంటే ఆ వ్యాధిని, ఆ మోసాన్ని ఎవరు గ్రహించలేరు. నా హృదయం అంటే నాకు తెలుసు, ఫస్ట్ నువ్వు చూసుకో. నీ హృదయం ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. మనం మామూలు మాట్లాడే మనకి నీ హృదయం నాకు తెలుసు. ఎవరికి తెలుసు? నీ హృదయం గురించి మీరు మనిషి మాట్లాడుతుంటాడు. ఏమంటాడు? నీ మనసు ఏంటో నాకు తెలుసు అంటాడు. నీ హృదయం ఏంటో నాకు తెలుసు అంటాడు. నీ మనసును ప్రేమించాను అంటాడు. అది ఎవరో గ్రహించడం బైబిల్లో ఉంది. ఎలా ప్రేమిస్తాం మనసుని? ఈ మనసుకి తెలియదు, వేరే మనసు తెలుసు అంటాడు. మన మనసునే మనం గ్రహించే స్థితిలో ఉన్నాం బైబిల్ ప్రకారం. ఏమన్నా అంటాడు? నీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు, సుందరమైన మనసు, చాలా మంచి మనసు, అందుకే నేను ప్రేమిస్తున్నాను. నీ మనసు చాలా బాగుంది, చాలా మంచిది నీ మనసు. బైబిల్ చెప్తుంది మన హృదయం మనం గ్రహించలేని స్థితిలో ఉన్నామంట. ఈ నిజాన్ని, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం చూస్తున్న లోకం వేరు, బైబిల్ చెప్తున్న ప్రపంచం వేరు, బైబిల్ చెప్తున్న ఆలోచనలు వేరు, మనం చూస్తున్న అంతా వేరు. సో వేరే వాళ్ళ మనసుని, హృదయాన్ని గ్రహించగల స్టేజ్ లో మనం లేవు. మన మనసునే గ్రహించగల స్టేజ్ లో మనం లేవు. అది ఎవరు గ్రహింపున్నారు? ఎవరో బైబిల్లో ఉంది. దేవుని వాక్యం మాట్లాడుతున్నారు. సో మన హృదయం మోసకరమైనది, మన హృదయం వ్యాధి కలిగింది, అది గ్రహింపగలవాడు ఎవరు అని మాట్లాడుతున్నారు ఈరోజు దేవుడు. మన తర్వాత ఏమంటున్నారంటే తన ప్రవర్తన బట్టి వారి క్రియలు పలకు చొప్పున ప్రతీకారము చేయటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంగమును పరీక్షించువాడను. సో దేవుడు ఏమంటున్నారు? సో దేవుడు మనం పైన మాట్లాడే మాటలు, దేవుని పలానా వ్యక్తిని ఇష్టపడుతున్నాం, నువ్వు అలాగే మమ్మల్ని కలుపని చాలా మంది దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మనం మనసు గ్రహించుకోమని దేవుడు చెప్తుంటే వేరే వాళ్ళ మనసు మనం తెలుసుకొని దేవుడు మనం అడ్వైజ్ ఇస్తున్నట్టు ఉంది. మన కలుపు మన మనసులు తిన్నాను. దేవుడు మాట్లాడుతున్నా, నీ మనసు నువ్వు గ్రహించుకో. నీ మనసు గ్రహించే స్థితిలో నువ్వు లేవు అని మాట్లాడుతున్నారు. సో అక్కడ ఏమంటారు? దేవుడు ఏం చూస్తారంట? సో ఇటువంటి మనసుని గ్రహింపగలిగిన లేదా గ్రహించే దేవుడు అంట మన దేవుడు. అటువంటి మోసకరమైన మనసుని, అటువంటి వ్యాధి కలిగిన మనసుని, అర్థం చేసుకోలేని మనసుని దేవుడు చూసేవాడు, దేవుడు గ్రహించేవాడు, దేవుడు లక్ష్య పెట్టేవాడు అని అక్కడ మాట్లాడుతున్నాడు. సో మన క్రియలు బట్టి కావాలి దేవుడు చూస్తారు. ఏం చూస్తారు? మనసును చూస్తారు. మనం చేసే పనులు దేవుడు చూడరు. ఏం చూస్తారు? మనసును చూస్తారు, మనసును గ్రహిస్తారు. ఎంత మనీ ఇచ్చావు, ఎంత ఆఫరం ఇచ్చావు దేవుడు చూడరు. ఏ మనసుతో ఇచ్చావని చూస్తారు. సో మనుషులు తెలియకపోవచ్చు ఆ మనసు, ఎందుకంటే మనుషులు మనం గ్రహించడం బైబిల్ ఉంది కదా. ఎవరు చూస్తారు, ఎవరు గ్రహిస్తారు? దేవుడు తెలుస్తారు. సో ఒకటే అవుతుంది, మన దేవుడి దగ్గర ఏది కూడా తాయిలేము, తప్పించుకోలేము. మనుషుల దగ్గర మనం మోసం చేయొచ్చు, మన హృదయం మోసకరమైంది, మనుషులను మోసం చేస్తాం హృదయం. కానీ దేవుడి దగ్గర ఏది కూడా మనం దాయలేము, దేవుడి దగ్గర ఏది కూడా మనం తప్పించుకోలేము. ఎందుకంటే దేవుడు ఏం చూస్తారు? మనసును చూస్తారు. మన పై మాటలు వేరు, మనసులో మాటలు వేరు. పై ప్రవర్తన వేరు, మనసులో ప్రవర్తన వేరు, మనసులో ఆలోచన వేరు.
సో దేవుడు చూసేది పై ప్రవర్తన కాదు, మనసుని చూస్తారు అనే విషయం బైబిల్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఇంకొక వాక్యం సామ్స్ కీర్తనలు 44:21. సామ్స్ 44:21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఏమన్నా దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, ఆ సంగతిని పరిశోధింపకమానునా దేవుడికి ఏం తెలుసంట? నీ హృదయ రహస్యాలు అంటే ఎవరికి తెలియని రహస్యాలు, నీ హృదయంలో ఉన్న రహస్యాలు దేవుడు మాత్రమే తెలుసంట. అది పరిశోధింపక మానునా అంటున్నారు దేవుడు. మనుషులు మనకి పరిశోధించకపోవచ్చు, లేదంటే ఈ రోజు మనం తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర ఏది కూడా మనం తప్పించుకోలేం. దేవుడు మానకుండా ఉండరు, ఏది పరిశోధించకుండా. సో హృదయంలో ఉన్న సీక్రెట్స్ అనేవి దేవుడికి తెలుసు. తర్వాత ఇంకొక వాక్యం ఉంది, రెవల్యూషన్. సో ప్రకటన గ్రంథం 2:23 న్యూ టెస్టమెంట్ లో ప్రకటన గ్రంథం 2:23 చూద్దాం. అక్కడ కూడా 23 పిల్లలను నిశ్చయముగా చెప్పెదను, అందువలన అంతరింద్రియములను పరీక్షించువాడను నేనే. చూడండి ఏమన్నాడు? నీ అంతరంగమును నీ హృదయంలో పరీక్షించేవాడను నేనే అని మాట్లాడుతున్నాడు. సో ఈ వాక్యాలన్నింటి బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడు హృదయాన్ని పరీక్షించే దేవుడు, నీ అంతరంగమును చూసే దేవుడు, మనసుని లక్ష్య పెట్టే దేవుడు, మన ప్రవర్తన కాదు అనే విషయం అర్థమవుతుంది. సో ఈ విధంగా పైకి మంచి పని చేసినా మనసులో మంచిగా లేదు అని దేవుడు గ్రహించిన ఒక ఎగ్జాంపుల్ ఏముంది బైబుల్. పైకి బాగానే చేశారు, సమానంగానే చేశారు, కానీ ఒకరిని దేవుడు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేదు. ఒకరిని అంగీకరించారు, ఇంకొకరు అంగీకరించలేదు. కయ్యం వాళ్ళు చేసిన పని ఏంటంటే అందరూ తెచ్చారు, ఏదైతే కావాలో ఏదైతే ఇవ్వాలో శ్రేష్టమైనదే మంచి అర్పణలో ఇచ్చారు. అక్కడ ఎక్కడ పైన చూస్తే దేవుడు ఇంటర్వ్యూ రాకపోతే అందరికీ చూసేది ఏమనిపిస్తుంది? చాలా బాగుంది అర్పణ, చాలా మంచిగా ఉంది అర్పణలో ఆఫరింగ్, దేవుడికి ఇచ్చిన ఆఫరింగ్ చక్కగా అనిపిస్తుంది. దేవుడు ఇంటర్ఫియర్ అవ్వకపోతే, దేవుడు లేకపోతే చూసే మనుషులకి ఏమనిపిస్తుంది? కరెక్ట్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది అనిపిస్తుంది. కానీ దేవుడు ఎందుకు వదిలేశాడు, దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనేది? ఎందుకంటే దేవుడు చూసేది ఏంటంటే హృదయము. అక్కడ ఏం కనిపించిన హృదయం కయ్యంలో దేవుడికి ఏ హృదయం కనిపించింది? మంచిది కాదని అంటే అనిపించింది దేవుడికి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు అని అన్నారు. సో స్టార్టింగ్ లో ఒకసారి చూద్దాం బైబుల్లో. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని తరువాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందులో కొంచెం పుట్టిన వాటిలో కొద్దిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. సో అంతవరకు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. కయ్యం చేసిన బ్యాడ్ థింగ్స్ అక్కడేం రాసలేదు, కయ్యం చేసిన తప్పులేని అక్కడేం మెన్షన్ చేయలేదు బైబుల్లో. దేవుడు మనం కూడా మన ఇంతవరకు చదివితే మనకి ఏమనిపిస్తుంది? బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కయ్యం ఏం తప్పు చేయలేదు, తను చేసిన పనిలో తన దేవుడికి ఇచ్చాడు శ్రేష్టమైనది. ఏ రోజు కూడా తను చేస్తున్న పనిలో తన దేవుడికి ఇచ్చాడు. అక్కడ ఏ తప్పు కనిపించట్లేదు, ఇద్దరు బాగానే ఇచ్చారు ఆఫరింగ్. కానీ దేవుడు ఏం చేశాడంటే కయ్యాన్ని లక్ష్య పెట్టలేదు, కయ్యం ఇచ్చింది అంగీకరించలేదు, ఏదో ఇచ్చింది అంగీకరించారు. దేవుడు ఏదో ఇచ్చిన దాంతో సంతోషపడ్డారు, కయ్యం ఇచ్చిన దాన్ని అంగీకరించలేదు అన్నట్టు మనకు తెలుస్తుంది. సో అప్పుడు బయటపడింది ఏంటి?
తన హృదయం ఏంటో మనసు ఏంటో. సో అన్నీ ఉన్నప్పుడు బయటపడదంట. ఏదైనా తీసేసుకుంటే, ఏదైనా నెగిటివ్ చేస్తే, ఏదైనా లేకుండా చేస్తేనే బయటపడుతుంది. ఏంటి? హృదయం. సో హృదయంలో బయటపడాలంటే ఏం చేయాలి? మన యాక్సెప్ట్ చేయకూడదు, మంచి జరగకూడదు. అక్కడ మంచి జరిగింది అక్కడ ఏనికి లేదు, ఏదైనా మంచి జరిగింది. సో హృదయంలో బయటపడాలంటే అక్కడ మంచి జరగకూడదు. అందుకే దేవుడు అక్కడ ఏం చేశాడు? హృదయాన్ని పరీక్షించడానికి దేవుడు చేసిన పని ఏంటి అంటే, కయ్యం హృదయం దేవుడికి తెలుసు ఆల్రెడీ, అది బయట పెట్టడానికి. సో దేవుడికి అన్ని సీక్రెట్స్ తెలుసు అని బైబిల్లో ఉంది. చెప్పకముందు మనం ఏం మాట్లాడతామో తెలుసు అంట, మన ఆలోచన ఏంటో తెలుసు, హృదయం ఏంటో తెలుసు అంట. సో ఆ హృదయాన్ని లోకం తెలియదు కదా. సో బయట పెట్టడానికి హృదయాన్ని దేవుడు ఏం చేస్తారు? కయ్యానికి ఏం చేశారు? అంగీకరించలేదు, బ్లెస్సింగ్స్ తీసేశారు. అప్పుడు ఏం బయటపడింది? కయ్యం హృదయం బయటపడింది, అసలైన హృదయం. అప్పుడు తెలుస్తున్నారు కయ్యం మంచోడు కాదు అని. దేవుడు మన హృదయాన్ని బయటపడడానికి ఏం చేస్తుంటారు? హృదయం బయటపడడానికి ఏం చేస్తుంటారు? కష్టాలు ఇస్తారు. మనకు కోల్పోవచ్చు, బ్లెస్సింగ్స్ ఇవ్వకపోవచ్చు, వేరే వాళ్ళు ఆశీర్వదిస్తారు, మనం ఆశీర్వదించకపోవచ్చు. అప్పుడు తెలుస్తుందా నీ హృదయం మంచిదా కాదా, ఎలా ఉంది నీ హృదయం. అప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటావా, దేవునికి మంచిగా ఉంటావా, అన్నతో మామూలుగానే ఉంటావా, లేదంటే వాళ్ళ మీద పగ పెంచుకుంటావా, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటావా. ఇక్కడ కయ్యాన్ని ఏం చేశాడు? ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఆఫరింగ్ ఇచ్చారు, కానీ హృదయం మంచిది కాదని దేవుడు మాత్రమే తెలుసు. సో తీసేసినప్పుడు ఏం జరిగింది? పగ పెంచుకున్నాడు, వాళ్ళ బ్రదర్నే చంపద్దామని రెడీ అయ్యాడు. సో హృదయం బయటపడింది కారణం తీసేయడం వల్ల. ఈరోజు మన హృదయం కూడా బయటపడాలంటే దేవుడు ఏం చేస్తారంటే మన కొన్ని తీసేస్తారు, బ్లెస్సింగ్స్ పోతాయి. దేవుడికి వచ్చిన తర్వాత ఇంకా నష్టపోతారు కొంతమంది. అదేంటి? పరీక్ష. అది ఏం పరీక్ష? ఈ హృదయం ఎలా ఉందో అని బయట పెట్టే పరీక్ష. అప్పుడు బయటపడుతుంది అసలు హృదయం. అప్పుడు ఏం చేస్తారు కొంతమంది? దేవుడు ఏం చేశాడు? వచ్చిన తర్వాత దేవుడు గురించి నష్టపోయాను, అన్నీ కోల్పోయాను అని చెప్పేసి దేవుడిని వదిలేస్తారు చాలా మంది. కొంతమంది ఇంకా దేవుడు లేదు పక్కన పోలీసు ఎవరైతే మోసం చేశాడో ఆయన పట్టుకొని అన్ని వేరేలా ట్రీట్ చేస్తారు. కొట్టడమో లేదంటే ఎగ్జామ్స్కి వెళ్ళడమో లేదంటే ఏదో చేయడమో చేస్తారు. ఈ సంగతి నేను వస్తాను, నేను కూడా నేను ఎలా చేయాలో చేస్తాను. నేను మారిపోతుంది. దేవుడు లేదు, బైబిల్ అన్ని పక్కన వెళ్ళిపోతాయి. అప్పుడు హృదయం బయటపడుతుంది. సో మనం కోల్పోతేనే, నష్టపోతేనే నీ హృదయం ఏంటో తెలుస్తుంది. అందుకే పౌరులు కూడా ఏం చెప్తున్నారు? కష్టాలు ఏమీ పౌరులు దేవుడు ఇంకా ఎన్ని కష్టాలు వస్తే అంత విశ్వాసం నాలో బయటపడుతూ తెలుస్తున్నా. హృదయం ఏంటో, నా మనసు ఏంటో, నా విశ్వాసం ఏంటో, నా ప్రేమ ఏంటో నీ పట్ల బయటపడుతుంది. కష్టాలు రాని అని చెప్తాడు పౌరులు. దేవుడు వచ్చిన కష్టాలు తగ్గాలని, కష్టాలు పడకూడదు. కానీ పౌరులు ఏమంటారు? కష్టాలు రమ్మంటాడు. ఇంకా నీ కష్టాలు ఎన్ని కష్టాలు వస్తాయి రమ్మని చెప్తాడు. ఆ కష్టాల్లోనే నా విశ్వాసం బయటపడుతుంది, నా ప్రేమ బయటపడుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఒక భార్య భర్త. సో భార్య మంచిదో కాదో ఎప్పుడు తెలుస్తుంది? భర్తకి ఏమి లేనప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు. డబ్బు ఉంటే అందరూ ప్రేమిస్తారు, ఎందుకు ప్రేమించారు? డబ్బు లేనప్పుడు ప్రేమించి ఇంకా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటే తెలుస్తుంది, చాలా మంచి భార్య నాకు దేవుడు ఇచ్చాడు, దొరికింది. సో డబ్బు ఉన్నప్పుడు ప్రవర్తన ఉంది, డబ్బు లేనప్పుడు ప్రవర్తన అని దాన్ని బట్టి భార్య మంచిదని తెలుస్తుంది. భర్త మంచోడు కదా ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? అన్ని ఉన్నప్పుడు తెలుస్తుంది. డబ్బు బాగా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు తెలుస్తుంది భర్త మంచోడు కాదని. ఏమి లేనప్పుడు భర్త కావాలి మన భార్య సహాయం. వద్దే ఒంట్లో కావాలి, వ్యవసాయం కావాలి, భార్య కావాలి మరి అని చూసుకోవాలి, దగ్గరుండి చేయాలి, ఇచ్చేయాలి. నాకు ఆరోగ్యం చాలా బాగుంది, ఏ సమస్య లేవు, డబ్బు ఎక్కడ లేని డబ్బు నాకు ఉంది, హోదా ఉంది అంటే అప్పుడు తెలుస్తుంది భర్త లాయల్టీ ఏంటి, మంచోడా కాదని. ఏమి లేనప్పుడు కావాల్సింది భార్య, అన్ని ఉన్నప్పుడు కూడా అదే ప్రేమ బాగుపట్టి ఉండాలి, లేనప్పుడు తెలుస్తుంది. సో భార్య ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? ఏమి లేనప్పుడు భర్త, భర్త ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? అన్ని ఉన్నప్పుడు తెలుస్తుంది. అలాగే దేవుడి పట్ల మనకున్న ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది? ఏమీ లేనప్పుడు తెలుస్తుంది.
మనకి ఏ కోల్పోయినప్పుడు దేవుడి పట్ల మనకున్న ప్రేమ తెలుస్తుంది. అంటే మనకెంత ప్రేమ ఉందో దేవునికి తెలుస్తుంది. దేవుడికి ఎంత ప్రేమ ఉందో మనం ఎప్పుడు తెలుస్తుంది? మనల్ని కోల్పోయినప్పుడు. సో అదే మాట్లాడుతున్నారు ఇక్కడ. సో కయ్యేను ఏమో ఆ విధంగా జరిగింది. కయ్యేనేమో ఏబుల్ చంపడం చూశాడు, మొత్తానికి వెళ్ళి ఎవరిలో చంపేశాడు. బైబిల్లో పదార్థంలో మాట ఉంది, ఏముంటది? నువ్వు నరహత్య చేయకూడదు అని ఉంది బైబిల్. సో నరహత్య అంటే నువ్వు ఎవరైనా చేశారా? హత్య అంటే ఎవరైనా ఇక్కడ ఎవరైనా హత్య చేశారు? ఇక్కడ చేయలేదు కదా. ఎవరైనా హత్య చేశారా? చేశాడు. పొరపాటు జరిగిపోయింది. ఏంటిది? మనం బైబిల్ ఏమంటారు చూద్దాం. హత్య ఎవరు చేయలేదు కదా, ఎవరు చేయలేదు హత్య. బైబిల్లో చూద్దాం. బైబిల్ యోహాను రాసిన గ్రంథం 1వ అధ్యాయం, 1వ యోహాను 3వ అధ్యాయం, 1వ యోహాను 3వ అధ్యాయం 15వ వచనం. 1వ యోహాను 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఏమన్నా ఇక్కడ? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మీకు సహోదరులు సహోదరులు మనం ఎవరు? దేవుని అనుకున్న వాళ్ళు, మనతో సహవాసం ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు. వాళ్ళని కనుక ద్వేషిస్తే ఏమన్నా భయపడ్డారు? నరహంతకుడు. ఈరోజు మీకు ఎవరికైనా ద్వేషం ఉంటే, ఎవరి మీదైనా పగ ఉంటే, ద్వేషం ఉంటే ఎవరు అనుకున్నాను? వీఆర్ మర్డరర్స్. మనం మర్డర్ చేస్తున్నాం బైబిల్ ప్రకారం. ద్వేషం అంటే మనకి అది నరహత్యతో సమానమే అని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. వాక్యం చెప్తున్నారు. కయ్యేను తన బ్రదర్ని ద్వేషించాడు, అప్పుడే హత్య చేసినట్టే. దేవుడి దృష్టిలో ఆల్రెడీ మర్డర్ సో మెనీ టైమ్స్. ఫిజికల్ మర్డర్ అయ్యారు, దేవుడి పరంగా మర్డర్ అయ్యారు. సో ఆల్రెడీ కయ్యేను తన ఏబిల్ని చంపకముందే ద్వేషించాడు కాబట్టి ఆల్రెడీ మనసులో హత్య చేసినట్టే. నరహంతకుడి కిందే లెక్క దేవుడు వాక్యం ప్రకారం. సో ఈరోజు ద్వేషము ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? హృదయం ఉంటాయి. అందుకని దేవుడు మాట్లాడుతుంది, హృదయాన్ని పరీక్షించే దేవుడు. పైకి మనం ద్వేషం ఉన్నా ఏమి లేనట్టు నటిస్తాం చాలా మంది. కోపం ఉన్నా, పగ ఉన్నా, ఏదైనా సరే ఏమీ లేనట్టుగా నటిస్తాం. కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించరు. సో అటువంటి ద్వేషం ఉంటే అది హత్య కింద లెక్క. వీఆర్ మర్డరర్స్. సో ఇప్పుడు ఎంతమంది మర్డర్ చేశారో మీకే చెప్పుకోండి, నాకు తప్ప. ఎవరు హత్య చేశారు? సో నాకు తెలిసి అందరూ అంటారు అక్కడ వీఆర్ మర్డరర్స్. ఏదో టైంలో ఎవరో ద్వేషిస్తున్నాం, మా సహోదరులు ఎవరో. అందుకే ఇప్పుడు చర్చల్లో ప్రతి ఒక్కరు ఎవరు బ్యాచ్లు ఫామ్ అయిపోతే ఎగిరిస్తుంటారు, వీళ్ళు ఆడపడదు, ఆ వీళ్ళు పడదు, గొడవ ఆడిస్తుంటారు, కొట్టేసుకుంటారు. ఇవన్నీ ద్వేషాలే కదా. చర్చల్లోనే ద్వేషాలు. ఇక్కడ ఆ సీట్ నాకు కావాలి, ఈ సీట్ నాకు కావాలి, నా ప్లేస్ నువ్వు ఎలా కూర్చుంటావు, నేను సన్న తర్వాత వస్తాను, బయటకు చర్చి బయటకు ద్వేషాలు పగలే. సో ఆల్రెడీ అంటారు క్రైస్తవులు అయితే ఎవరు చంపాలి, విజయం భాష ఎలా మాట్లాడుతుంది ఇతరులు తీసేయండి. పాస్టర్ చర్చలో ఫస్ట్ బయట వేరే పాస్టర్ మార్చేయండి పాస్టర్. బట్ బైబిల్ ప్రకారం ఎవరైతే ద్వేషిస్తారో తన సహోదరుని అందరూ కూడా మర్డరర్సే. సహోదరులు అందరూ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేబర్స్ అంటే పక్క వాళ్ళే కాదు, చెప్పాను తెలుసు. ఎవరైతే మన విశ్వాసం చేస్తారో అందరూ మన పౌరుల వాళ్ళే. సహోదరులు అంటే మనం అందరూ క్రైస్తవులు, సహోదరులే. సో వాళ్ళు ద్వేషిస్తే అది మర్డర్ కిందే సమానం బైబిల్ ప్రకారం. సో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు, ద్వేషం అనేది హృదయంలో ఉంటది. హృదయంలో ఒకవేళ ద్వేషం ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే మనం హంతకులుగా ఉన్న దేవునికి ఇష్టం లేదు.
గాడ్ డజంట్ వాంట్. అందుకే నేను పదార్థంలో ఎప్పుడో చెప్పారు మోషేకి, నువ్వు నరహత్య చేయకూడదు అని. ఇప్పటికీ చాలా మంది నేనేం నరహత్య చేయలేదు, విడాలని పదార్థాలు పర్ఫెక్ట్ పాటిస్తున్నాను. నేను మనసులో ఫుల్ ద్వేషం ఉంచుకొని నేనేమని చంపలేదు, ఏ దొంగతనం చేయలేదు, పదార్థాలను పర్ఫెక్ట్ గా పాటిస్తున్నాను. ఎక్కడ పాటిస్తున్నాను? నరహత్య అంటే అది కాదు, ద్వేషమే నరహత్య. ఈరోజు అటువంటి ద్వేషం ఉంటే తీసేసుకోవాలి. దేవుడు క్షమించాడు, కానీ మళ్ళీ పాపం చేయమని చెప్పలేదు. క్షమించాడు దేవుడు, బట్ డోంట్ డూ ఇట్ సిన్ అగైన్. పాపం క్షమించు, కానీ మళ్ళీ పాపం దగ్గరికి వెళ్ళవు. ఫర్గివ్ బట్ డోంట్ గో టు ద సిన్. సిగరెట్ తాగుతాడు, బయట ప్రకారం తప్పు. నువ్వు సిగరెట్ తాగుతున్నా నాకు మైండ్ ఇష్టం లేదు, ఉదయం నాకు మంచి పవిత్రమైన నా ఫ్రెండ్స్ కావాలంటే అవ్వదు. ఫర్గివ్ యువర్ ఫ్రెండ్ హూస్ బ్యాడ్ మ్యాన్, బట్ డోంట్ డూ దట్ సిన్. ఫర్గివ్ చేయండి, కానీ ఆ తప్పు నువ్వు చేయకండి. దేవుడు చూసుకుంటాడు, గాడ్ విల్ సీ. సో అటువంటి ఆలోచన అంటే మనం తీసేసుకోవాలి. అదే 1వ యోహాను 3వ అధ్యాయం 11-12 మనం చూడండి. మనం ఒకరినొకరు ప్రేమింపవలనది ఒకరినొకరు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం ఒక యోగు వంటి వాడమే ఎప్పరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేవి కనుకనే కదా. అంతే కదా. ఎందుకు చంపుకుంటారు? ఎందుకు చంపేశాడు? వేషం పెంచుకున్నాడు. క్రియలు తిని మంచివి, తను చెడ్డవి. సో కేయిన్ వేలో ఉండకూడదు. కేయిన్ ఏం చేశాడు? పైకి బాగానే ఉన్నాడు, కానీ మనసులో ద్వేషం పగ ఉంది. సో ఎన్ని కూడా ఒకవేళ ఉంటే, ఉన్నాయని చెప్పట్లేదు, ఒకవేళ ఉంటే అది బైబిల్ ప్రకారం అది రాంగ్. సో నరహత్య చేయకూడదు, నరహంతకులుగా మనం ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాం. తర్వాత హిబ్రూ రాసిన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. హిబ్రూ 11:4. విశ్వాసమును బట్టి కేవలం కయ్యూరు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు లక్ష్యాలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. విశ్వాసము బట్టి కూడా మనం నీతిమంతులుగా మనసుపడతాం, అంగీకరించబడతాం దేవుని ద్వారా. కయ్యేంత విశ్వాసం లేదు, కయ్యేంత మనసు సరిగా లేదు, ద్వేషంతో ఉన్నాడు. కానీ విశ్వాసం బట్టి నీతిమంతులుగా మార్చబడు. సో కనిపించే దేవుడు చూసేవన్నీ కనిపించవండి బయటికి. విశ్వాసం లోపల ఉంటారు. ఎప్పుడు బయటపడుతుంది? కష్టం వస్తే బయటపడుతుంది నిజమైన విశ్వాసం అంటే. విశ్వాసం లేకపోతే కష్టం వచ్చినప్పుడు బయటపడుతుంది, లేకపోయినా బయటపడుతుంది, ఉన్నా బయటపడుతుంది. అలాగే హృదయం ఎప్పుడు బయటపడుతుంది? కష్టం వచ్చినప్పుడు బయటపడుతుంది. సో ఎన్ని కూడా దేవుడు ఏం చేస్తారంటే పరీక్షిస్తారు అన్నమాట ప్రతి ఒక్కరికి. మనం జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ అవ్వాలంటే లైఫ్ లో కష్టాలు నష్టాలు లేదంటే బ్లెస్సింగ్స్ ఒకేసారి అయితే మళ్ళీ తగ్గిపోతాయి. ఇస్తే ఎలా ఉంటాడు, లేకపోతే ఎలా ఉంటాడు. ఎన్ని కూడా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఏమి లేకపోతే పరిస్థితి ఏంటి, అన్ని ఉంటే పరిస్థితి ఏంటి. మనసు మన మనుషులు తెలియదు, కానీ దేవుడికి ప్రతిదీ తెలుసు. మన మనుషులను తప్పించుకోవడము, దేవుడిని తప్పించుకోవడం బైబిల్లో ఉంది. సో అందరూ కూడా పదార్థంలో మనం ఏది పాటించట్లేదని అర్థమవుతుంది. నరహత్య చేయలేదను, దొంగతనం చేయలేదు, అది వేరేది, ఇది దొంగతనం చేయలేదు, నేను ఎప్పుడు అవ్వదు ఏ దొంగతనం చేయలేదని. దేవుడు ఇచ్చిన సమయం మనం దేవుడి లోపల నమ్ముతాము. దేవుడు ఇచ్చారు 24 hours, మరి దేవుడి మీద ఆ సమయం లోపల దొంగతనం చేస్తున్నట్టు ఆయన సమయం. సో ప్రతి హృదయాన్ని దేవుడు చూస్తున్నారు, మనం చేసే ప్రతి పని దేవుడికి తెలుసు. అది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనం మాట్లాడేది ఈ మర్డర్ గురించి. సో దేవుడు అదే మాట్లాడుతున్నారు. మాథ్యూ చాప్టర్ 5:21. మత్తయి 5వ అధ్యాయము 21వ వచనం. కొత్త నిబంధన గ్రంథంలో నరహత్య చేయవద్దు, యేసుక్రీస్తు అంటున్న మాట అది. నరహత్య చేయవద్దు అన్నారు అని మీరు వింటున్నారు కదా ఎప్పటి నుంచో అని చెప్తున్నారు యేసుక్రీస్తు. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, సహోదరుని మీద ద్వేషమే కాదంట, కోపం పడు ప్రతివాడు విమర్శకుడు. చూడండి, కోపపడితే విమర్శకుడు ఏమవుతామంట, ద్వేషిస్తే
నరహంతకులు అవుతాం అంట భగవంతుడు. ద్వేషము కోపం ఉండకూడదు. తర్వాత తన సహోదరుని చూచి ఆ, పెద్దగా అని చెప్పేవాడు ఆ. మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. సో చూడండి, సహోదరులు అంటే ఎవరిని కూడా ద్రోహి అనకూడదంట. అర్థం లేని వాడు అంటే దేనికి పనికిరావు అనకూడదు. తర్వాత ఇంకేమంటున్నారు? ఇవన్నీ అనకూడదు, ద్వేషించకూడదు, కోపం పడకూడదు. ఇవన్నీ కూడా మనం దేనికి కూడా బ్లెస్సింగ్స్ పొందుకోలేము. ఆ తర్వాత ఇంకేమంటారు? ద్రోహి అని చెప్పేవాడు ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠములకు అర్పణ అర్పించుచుండగా బలిపీఠం అర్పణ అర్పించుచుండగా అర్పణలు అంటే ఆఫరింగ్స్, దేవుడు కొరకు ఏదైనా చేయడం అన్నమాట. ఆఫరింగ్ అంటే అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదా, ఏదైనా ద్వేషం ఉంటే నీ సహోదరుల పైన అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అది. సో ఆఫరింగ్స్ ఇచ్చే ముందు లేదంటే దేవునికి ఏదైనా చేద్దాం అనుకున్నది ఏం చేసినా అన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఏం చేయాలి కూడా మొదట వెళ్ళి నీకున్న ద్వేషము, నీకున్న కోపము, నీకున్న పగ, నీకున్న మనసులో ఉన్న ఏది కూడా అన్ని కూడా తీసివేసి అప్పుడు దేవుడు నా అర్పణ ఇవ్వడానికి, అప్పుడు అర్పణ అంగీకరిస్తాడు. అందుకే కయ్యాన్ని అర్పణ అంగీకరించలేదు, ఏ అర్పణ అంగీకరించాడు. కయ్యాన్ని మనసులో ఎన్ని ఉన్నాయి, ద్వేషం, కోపం అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాం. మనసులో ఏమో దేవుడు తెలుసు కాబట్టి. సో మన మనసులో ఎన్నో ఉంచుకొని ద్వేషము, కోపం మన సహోదరు పట్ల ఉంచుకొని మన దేవుడికి ఏదో చేద్దాం అనుకుంటే అది అంగీకరించదు. అక్కడెక్కడ పక్కన పెట్టండి, ఫస్ట్ వెళ్ళి ఆ పని చేసి తర్వాత వచ్చినాక ఏదో చేయండి అని మాట్లాడతాం. సో ఒక పగ, ద్వేషం, కోపం మనలో ఉంటే అది తీసేసుకోవాలి. ఫస్ట్ మనం ఏమైనా దేవుడు చేయాలనుకుంటే ఏమైనా తీసేయాలి. దేవుడు బైబిల్లో దేవుడు సెలవిస్తున్నారు. ఆ పగ ఏమో ద్వేషం ఉందో మనకి తెలుసు. మన హృదయం ఉంటే నమస్కారం ఉంది, అది వ్యాధి కలిగిన మన హృదయం, వేరే హృదయం కాదు. ఎవరు వారు పరీక్షించుకోవాలి, ఎవరు వ్యాధులు వారు తీసుకుని పని చేయాలి, ఎవరు మనసును వాళ్ళు పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇవన్నీ ఉంటే మనలో తీసేసుకోవాలి. మార్చుకుని దేవుడు చెప్తున్నాడు. చివరికి ఒక మాట ముగిస్తాను. ఎజికేల్ రాసిన గ్రంథము 18వ అధ్యాయం. ఎజికేల్ రాసిన గ్రంథము 18వ అధ్యాయము 30-32 వచ్చిన. ఎజికేల్ 18:30-32. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరి ప్రవర్తన బట్టి వాళ్ళకి ఏమొస్తుందంట? శిక్ష ఖచ్చితంగా వస్తుంది అని మాట్లాడుతున్నారు. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు వాటన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునొందెదరు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందునను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. మనసు తిప్పుకొని బతుకుతారు. ఒకవేళ అటువంటి ఆలోచనలు మనలో ఉంటే తీసేసుకోవాలంటే, ఎందుకు చనిపోవడం, మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదని దేవుడు మాట్లాడతారు. మీరు అటువంటిగా నశించిపోవడం, చనిపోవడం నాకు ఇష్టం లేదని మాట్లాడుతున్నారు దేవుడు. ఒకవేళ అటువంటి మనసు ఉంటే తీసేసుకొని కొత్త మనసు, కొత్త హృదయం మీరు పొందుకోండి. మిమ్మల్ని నేను బతికేలా నిత్య జీవం నేను చేస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాను. సో అటువంటి ఆలోచనలు, అటువంటి మనసులో మనకుంటే మనకు మనమే తీసేసుకొని మోసపూర్వకమైన హృదయం నుంచి మనం విడుదల పొందుకొని దేవుని నిజమైన అర్పణలు, ఆఫరింగ్స్, మన హృదయం అనే అర్పణ దేవుడు నిజంగా ఇస్తే అటువంటి హృదయంతో దేవుడు అంగీకరిస్తారు, దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించుంటారు. ఆమేన్. స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని బట్టి మనం చెల్లించుకుంటాం తండ్రి. అందరం కూడా పరీక్షించుకొని, మా హృదయాలను పరీక్షించుకొని, మా ఆలోచనలు పరీక్షించుకొని మీకు ఇష్టకరమైన జీవితంలో జీవించడానికి మంచి హృదయంతో మీకు
ఈ సేవలో మీ బిడ్డలు జీవించడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాపాలను కూడా దేవుని నామములో సమర్పించుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం తెలియజేస్తున్నట్టు సమయంలో కానుకలతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. కానుకలు కూడా మీరు బ్లెస్ చేసి మీరు వాడగొట్టడానికి ఇంకా మీరు బ్లెస్ చేసి మమ్మల్ని కూడా మీకు వాడుకోమని మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎగ్జామ్స్ ఎవరితో? ఏ ఎగ్జామ్స్? సిబిటియా? ఐటీయా? ఇక్కడేనా? ఫైనల్ ఇయరా? వచ్చే రోజు మార్నింగ్ ఆరాధన ఉంటుంది, అందరూ గమనించి కావాల్సిందిగా మనం తెలుసుకుంటున్నాం. ఉద్యోగం చేసుకున్నాం, ఆశీర్వాదంతో మనం ఉంచుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. సమయంలో సంఘం కొరకు సంఘ సభ్యులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు వాళ్ళని నడిపించిన దాన్ని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యాన్ని బట్టి బలపడి మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. విశ్వాసంతో సమయంలో రోజున కొరకు అంకులు కూడా ప్రార్థన చేస్తున్నాం, అందుకు కూడా దీవించండి, బలపరచండి, బలంగా వాడుకుంటుంటే ఆరోగ్యం దయచేయండి. నాకు చేసిన సోదరులు కూడా బ్రష్ చేయండి, మీరు మాట్లాడి మీరు మహిళలంతా పొందుకోండి తండ్రి. ప్రసాదంలో ప్రార్థన చేస్తున్నాం, రోజుల్లో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జతలందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని కూడా దీవించి బలపరచండి. ప్రసాదం చేస్తున్నాం, మరి జాబ్ ప్లస్ ఎంత వస్తున్న సహాయం దయచేయండి. రోజు చేస్తున్న పని చేయండి, ఇంట్లో ప్లస్ చేయండి తండ్రి. అన్ని విధాలుగా సహాయం దయచేయండి. పిల్లలు కూడా మంచి జ్ఞానం పొందడం ఆరోగ్యం ఇంకా మీ యొక్క పెళ్లి వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞానం శక్తిని దయచేయండి. ముందు వెళ్ళడానికి
ఎమోషనల్గా స్పిరిచువల్గా మీరే సహాయం దయచేయండి. అలాగే నాని బట్టి ఒక కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు తోడుకున్న కుటుంబంతో మీరే సహాయం దయచేయండి. ప్రతి విషయం అదే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు ఎగ్జామ్ రాస్తున్నందుకు సహాయం దయచేయండి. ఎగ్జామ్ మంచిగా రాసి తండ్రి చక్కగా క్లియర్ చేసుకొని ఈ న్యాయపరంగా తండ్రి ముందుకు వెళ్ళడానికి సాగడానికి చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరూ ప్రార్థన చేస్తున్నాం, పేరు చెప్పండి తోడుకుని సహాయం దయచేయండి తండ్రి. పొలంలో ప్రార్థన చేస్తున్నాం, సూర్యుడు ప్రార్థన చేస్తున్నాం, ఇది కూడా దేవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి పనులు ప్రతి విషయంలో తోడుకుని నడిపించండి. జోస్నాం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, అలాగే హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం, అతను కూడా బ్లెస్ చేయండి, ప్రతి విషయంలో నడిపించండి, సహాయం దయచేయండి. నామంలో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగంగా సహాయం దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి ఆలోచనలో ప్రతి పనులు ఎక్కడికి వెళ్తూ వస్తున్నాం, మీకు తోడుండి ఆరోగ్యం దయచేయండి, సహాయం దయచేయండి. అలాగే బంధువులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం, పేరు పేరు చెప్పిన అదే తోడుండి సహాయం దయచేయండి అడుగుతున్నాం. అలాగే కింద ఫ్యామిలీతో ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్క నుండి సహాయం దయచేయండి. మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, పిల్లల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్న జాబ్ని అలాగే వస్తున్నప్పుడు ప్రతి ఆలోచనలో ప్రతి ఒక్క పనులు మీరు తోడుకుని సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి, అందరూ కూడా ఇంకా బలపడి ఇంకా విశ్వాసంలో ముందు వెళ్ళి తండ్రి ఈ సాక్షులుగా జీవించడానికి ఒక టెస్టిమనీగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నేబర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ప్రతి ఒక్కరితో ఉండండి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకుని ముందు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ బిల్డింగ్ చుట్టూ మూడు ఎక్కలు చూడండి, మొదలుపరచండి, మీ యొక్క కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సంఘాన్ని దీవించండి, మీరే ముందు నడిపించండి, మీరే మమ్మల్ని బలపరచండి, అమ్మకు కూడా ఆరోగ్యం దయచేయండి తండ్రి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి ఆలోచన ప్రతి పనులు తోడుకుండి సహాయం దయచేయండి తండ్రి. తమ ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞానం శక్తిని దయచేయండి, మీ చిత్రం ప్రకారం నడిపించండి, మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాతో తండ్రి ఇంకా జ్ఞానం దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి, ఇంకా జ్ఞానంతో ఇంటి బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ఎక్కడైతే సంఘాలు ప్రార్థన జరుగుతున్నాం ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రజల కొరకు మీరు నడిపించండి, మీరు ఎత్తబడే సంఘంలో మీరే సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. కృష్ణ ప్రార్థన చేస్తున్నాం, తను కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి, కొరకు వాడబడటానికి ఒక టెస్టిమనీగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడైతే తండ్రి ఇంకెవరైతే కష్టాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, అనారోగ్య సమస్యల్లో ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో తండ్రి, జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నారో, డిప్రెషన్లో ఉన్నారో అందరూ గురించి ప్రార్థన చేస్తున్నాం. తిరిగిలేని వారు, ఇల్లు లేని వారి గురించి మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడి తండ్రి, మిమ్మల్ని తెలుసుకొని ప్రతి ఒక్కరు మీ జ్ఞాన శక్తిని పొందుకొని మన జీవితం ప్రారంభించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెక్కడైతే తండ్రి ఈ దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం ఉండాలి, మీరే ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయండి, నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరో వచ్చేవాళ్ళని సమీపం చేయడంతో ప్రతిరోజు తండ్రి మేము వాక్యం బట్టి బలపడి ముందు వెళ్ళడానికి ప్రభుత్వం చూపించాం, మీరు మహిమ కనుక పొందుతాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన గౌరవించున్నాం తండ్రి, ఆమేన్. ఆరోగ్యస్తులు క్షమించిన ప్రకారం పాపములను క్షమించిన తండ్రి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడు నడిపించిన కాక ఆమేన్. నీ సత్యవాగ్దానము ఈ మహిమేన కుమారించుము దేవా, కమారేవవశాముల్ కుమారించుము దేవా, ఆమేన్.
ప్రైజ్లాడ్ అందరికీ సెలవు. Praise